మొత్తం మీద బొంబాయికి వచ్చినాం. బొంబాయి నుంచి దేశం పోతున్నాం. ఫ్లైట్ టికెట్ తీసుకున్నాం. ఏంది ఫ్లైట్? మన దేశం పోదాం అంటున్నా. మొత్తం గొరగానే సరే నన్ను దేశం మన దేశం అనే పోతే వాటర్ బొంబాయికి వెళ్ళిపోతుంది. నడుగురే నూక్కరాది బండ్లు తాలి పిల్లల కింద వారేది. నువ్వే ఈ సెట్టింగ్స్ కొడుక ఏది ఇట్లా అయితే నా సాయంకాలకు బ్యాగ్ వేసి నాకు ఈ చేతుల 5 గుండల బస్తా పట్టించినట్టే ఉంది. వీడియో సంచి పట్టించారు నాకు. బొంబాయి చాలా ఎంత మొత్తం మీద ఎయిర్పోర్ట్ లా విమానం ఎక్కుతున్నావు లేయాలా ఎందుకెట్లా నిన్న నాకు ఇవన్నీ సంకకు ఇవన్నీ తలిగించడం శాతగాన్ కట్టే వేసుకోపా అట్ట బంద మరుస్తారు ఎవడన్నా పట్టుకోట్లా కట్టవారేస్తారు. మొత్తానికి బోర్డింగ్ పాస్ అయిపోయింది. తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. తాత ఏమేం చెక్ చేసి తాత నిన్ను ఇట్ట చెక్ చేస్తారా అంటే నేను అబ్బా జర్రా టైంకి వస్తే ఎంతకే పోవాల్సిందే. ఎక్కడ నువ్వు పోలేదు గంట 2 గంటలు ముందు రావాలి అసలు ఇళ్ళకు. పడుక ఇది మరి ఏం బరువు ఈ మూత బ్యాగులు కథను సంచులు చేయి సంచులు తలిగించారు నాకు. మళ్ళా అటుగాక ఇంట్లో ఒకటే చెకింగ్. అది బెల్టులు ఉండొద్దు అట. నడుము బెల్టు పోయా నాది నడుము లోపల స్టీల్ గుండీలు ఉన్నాయిగా అవి కూడా ఏమన్నారా ఏడా బెల్ట్ అన్నది మెటలే అంటున్నారు. మెటల్ అంతేనా? ఏ మెటల్ కాదు అంటే గోసిప్పే గోసిప్పి చూపించగానే ఇదా అంటాడు గుండె. అదే నవ్వుతుంది. మరి ఏం చేస్తాం అన్న బాగున్నాడు ఏమంటే అంతేనా? మొత్తం మీద మనం పోయేది పైన 26 నెంబర్ ఉందా? ఆ 26 నుంచి మనం లోపలికి పోయి విమానం ఎక్కాల లోపల. చూసినావా ఇక అందరూ మన అది తెలంగాణ హైదరాబాద్ కనవర్కాల ఎంతమంది లైన్లు కట్టి చూడు. ఇక పొట్టు అవుతుంది. అదే అద్దాలు తీసుకుంటారు. అద్దాలు ఉన్నాయి. ఓ తాత తలవారు తాత అద్దాల షాప్కి వచ్చిండు. కళ్ళద్దాలు ఉన్నాయి. కళ్ళద్దాలు ఎంత ఉన్నాయి చూసుకో తాత. ఏది మంచిగా ఉందో చూడు నువ్వు. ముసలం తగ్గండి జర అద్దాలు ఏం మంచిగా తీసుకో. అడుగుతా కానీ ఎంత ఉన్నాయి అది ఇది నచ్చిందా? 16,790 16,000 16 16,000 తాత. 16,000 ఈ అద్దాలకు 16,000 అంటే ఇంకా ఇంకా ఉన్నాయి. అంటే తెలుగు లేదు. తెలుగు రాదంట తాత. తెలుగు రాదు. 1 lakh తెలుగు రాదు. మొత్తం ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ చెప్తుంది. మంచిగా ఉంది. ఇది ఎంత ఉంది? 31,500 అట. దండం పెడతాను ఆయన. ఇదట ఒక్క అద్దం అట 31,000 అట. 31,500 అట. ఈ అద్దం కొనుక్కుంటే నెల జీతం సరిపోతుంది. నీ విమానం టికెట్ ఎంత తాత? నా విమానం టికెట్ 4,600. 4,000. ఈ అద్దానికి ఏమో 31,500. 5 సార్లు ఆడికేడికి ఏడికి తెలంగాణకు బొంబాయికి. ఈ అద్దం ఖరీదు కాదు. అంటే ఇది ఎలా ఇది ఎయిర్పోర్ట్ లా. ఇది ఎయిర్పోర్ట్ ముంబై ఎయిర్పోర్ట్ లో ఒక్కొక్కటి 31,500. 40,000 అద్దాలు కూడా ఉన్నాయి. ఇందాక చూపించు. అందుకని నేను మళ్ళీ పట్టుకొచ్చాను చూపిద్దామని. ఏ ఇళ్ళ కొంటావు తాత నువ్వు మరి? ఇవి మనం కూడా అద్దాలేనా మన బతుకు? ఈ దేశంలో మెరా భారత్ బతికేనా ఇది? అయ్యా నరేంద్ర మోడీ నీకు భవిష్యత్తు దండం పెట్టాలయ్యా. మరి ఇన్ని ఇటువంటి అద్దాలు కొనుక్కొని ట్యాక్సీలు కట్టేటోళ్ళ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఆయన. పేదోనికి ఇంత బువ్వా అయ్యా నేను దండం పెడతా. మోదీ సార్ దండం. ఇలా బువ్వ తింటేందుకు బువ్వ ఇంత కట్టుకొని బతుకుతానికి ఒక ఇల్లు పడుకుంటాను. జగన్ చూడు ఆయన ఒక అద్దాలు కాదు. ఇల్లు 5 అద్దాలు
ఈ 10 అద్దాలు అమ్మితే ఒక ఇల్లు తయారవుతుంది. 10 అద్దాలు, అది కళ్ళజోడు అయితే ఊళ్ళో డబల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది. అట్టున్నాయి కథ. అది ఇప్పుడు ఉంది, ఒకటి 35,000, ఒకటి 40,000 ఉంది. 10 అద్దాలు అంటే 14, 40, 4 లక్షలు. 10 అద్దాలకు 4 లక్షల రూపాయలు పెడితే మంచి ఇల్లు అవుతుంది ఆ పేరుకి. ఇది అద్దాల షాపు గిట్ట గిట్టుంది కథ వ్యవహారం. చూస్తున్నా మనమాళ్ళు. మరి ఇల్లు మనం ఈ అద్దం కొంటామా కొనలేమా మీరే చెప్పురామా. బాగున్నాయి తాత నీకు. ఇటు చూడు, అద్దాలు పెట్టినా మంచిగా ఉన్నా కానీ పొర ప్లాన్ లెక్క అయినా కానీ 36,900 రూపాయలు అట. మరి నేను ఏడాది మనమాళ్ళు తాత అద్దాల కన్నా జర 2 రూపాయలు 2,000 కొట్టి రాశా అద్దాలు కొనుక్కొస్తా బొంబాయి నుంచి. అద్దాలు పెడితే పెద్ద పరిశానే ఉన్నాడు. అంతే కదా, అద్దాల కంటే అందంగా కావాలి. మళ్ళీ ఎంత చూసా మళ్ళీ ముందే. మొత్తానికి మా విమానం టైం ఎన్ని గంటలకు కదా? 5 గంటలకు కదా. విమానము 5 గంటలకు వస్తుంది అన్నారు. విమానం 4 అవుతుంది. ఓవర్ పిల్లగా మనం మనదే విమానము మనదే. మరి గంట టైం ఉంది, అటు తిరిగొద్దామా? గంట టైంలో ఇది అటు ఇటు పోయింది అన్నారు అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? మళ్ళా వెనక మూడే అంటే మన పైసలు మనకి ఇస్తారు అట్లా మన టికెట్ మళ్ళీ ఇస్తారు. మళ్ళీ ఇచ్చిన నాది ఇంకా ఛాయ్ తాగుదామా అన్నంగా ఇక్కడ 100 రూపాయలు అంట ఒక్కటే ఛాయ్. ఒక్క ఛాయ్ 100 రూపాయలా? ఏందా ఇల్లా ఏం మనం జరసేపట్ల నీళ్ళ బాటిల్ ఎంత ఉందో అది 150 రూపాయలు అంట ఒకటే బాటిల్. ఓ కొడుక, అడిగినామే అప్పుడే నా మనవాడు రమేష్ అడిగాగా. అంతేనా? కథ కాదు ముచ్చట. మొత్తం మీద బొంబాయి ఎయిర్పోర్ట్ తిరుగుతున్నాము లోపట. అది వస్తే ఎక్కేది ఒకటే ఉంది అస. మరి ఇదే బటల్ షాప్ ఇదే. అమ్మ ఇదేంది ప్లాట్ టీవీ బాగుంది. ఇది మనదే ఉన్నట్టుంది ప్లా. ఇదే మనం పోయేది ఇదే ఉన్నట్టుంది అస. అమ్మో అక్కడ పోతుంది ప్లో. ఇదేంది ప్లా ఎదురు ఒకటి పోతుంది. ఒకటేమో ఇక్కడికి వచ్చి లైన్ లో నిలబడతట్టుంది ప్లా. అది కూడా మొత్తానికి ఫ్లైట్ లోకి వెళ్తున్నాం. పో తాత ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. తాత నీ సీట్ నెంబర్ గుర్తుందా? అది ఏది ప్లా ఇయ్యాలి కానీ 23 ఏదో ఉంది. 23 నా పెళ్లి రోజు వచ్చింది ప్లా. అదంతేనా? 23 అంటే అదే ప్లో అవ్వదు నాకు పెళ్లి రోజు ప్లా. అంతేనా? 7 అదే వస్తుంది. అల్వార్ తాత అయితే ఫ్లైట్ ఎక్కిండు. మొత్తం మీద ఎక్కించినాం. చల్కో పెట్టుకో బెల్ట్. పాయింట్ కాదు, సీట్ కి బెల్ట్ చూడు. ఈ విమానం ఎగిరేటప్పుడు ముందరికి పడతావు మళ్ళా. పెట్టుకో ఏంటో అక్కడ పెట్టుకో. ఇదే పెట్టుకోని గుంజు గట్టిగా. ఎందుకు 7 గంటలప్పుడు చేసిందే. ఎవరు లేపారు? ఇది హైదరాబాద్ పోయిన దాకా ఇచ్చే ఉండాలి అట్లా. మొత్తం అట్నే ఉండాలి. మొత్తం మీద అయితే ఇక ఎక్కి సీతాలా కూర్చున్నాము. ఎప్పుడు కదులుతుందని చూస్తున్నాం. అంతేనా? గెల్టులు బిగించినాం నడుముకు. ఇక కూర్చున్నాం. మరి ఎప్పుడు కదులుతుందో ఏందో ఏం సంగతి చూడాలి. ఏంటిది ఇది? గరుడ బస్ అనుకుంటారు. ఏంది మీది మోటరా? అది కథ చూస్తారా ఒకసారి పైకి.
అది పొట్టు పొట్టుగా ఉంది చూడరా అక్కడ కూడా చూపిరా సపోర్ట్ చేయ వస్తున్నా చెప్పవు మరి అంత స్పీడ్ వెళ్తేనే ఎగిరేది ఇక్కడ కూడా స్పీడ్ ఇక్కడ కూడా చూడండి ఎంత స్పీడ్ పోతుందో ఎగిరింది ఇది ఎగిరింది గాల్లో ఉన్నాం ఎగిరినామే పోతలేదు ఫ్లైట్లా ఏది మోటార్లో వచ్చింది ఆపవాను మొత్తం మీద ముంబై నుంచి హైదరాబాద్ దాకా కూర్చున్నావు తాత కోదరాపురం మల్కాపురం సాఫీలు పోతే అయిపోయి ఆనించి వాటి పోదు నేను పోతా కూర్చోక ఎట్ట పోతా ప్లాన్ ఆనించి నడుచుకుంటా రమ్మను బైక్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి రమ్మన్నా ఉరిగా పోడా పోతా పైనుంచి కిందేసి పోతాడు మరి ఏడు ఆపవాను 2 నిమిషాలు నీ అంత కోసానికి మళ్ళీ పట్టం పోయి మళ్ళీ ఇచ్చుకొచ్చులేదామా ఆపవాను సౌత్ ప్రకారం అంటే చెప్పు ఆ ప్లాన్ చెప్తున్నారు చెవులు మొత్తం దమ్మెక్కినాయి తాత చెవులు మొత్తం దమ్మెక్కినాయి కదా నీకు కొద్దిసేపు అయితే దీతాం ఫ్లైట్ పెద్ద కథే అంతా మోసమే షూటింగ్ పడకుండా చేయాలి ఎక్కియాలి మళ్ళీ ఏదో దవాఖానా తీసుకోవాలి ఆ దవాఖానా మళ్ళీ ఇల్లదే అంతే ఏం తాత ఎట్లా అనిపించింది ఫ్లైట్ జర్నీ మళ్ళీ ఇదేంది ఇది దానికంటే ఇంకా ఏ బస్ ఇది బస్సులో ఎక్కి ఇప్పుడు మన హోటల్ పోవాలి అంటే మనం నుంచి ఆడ దిగుతుంది గేట్ అవుతారా ఆ గేట్ కాడ మనం పోయే గేట్ కాడ దింపుతుందా పోయి నాకు ఎక్కడెక్కడో జాగ్రత్త కలిగించలేదు మీరు ఎట్లా పోతా లెక్క పోస్తారు ఇల్లు మా మనవరాన్ని ఇల్లే మరి వాళ్ళు కూడా ఇంటికి పోవద్దు వాళ్ళు అల్ల ఉంటుంది కారా వాళ్ళు కూడా మరి ఇంటికి పోయి మళ్ళీ రేపు రావాలిగా డ్యూటీ కొద్దు మళ్ళా విమానం ఉంటుంది కారా వాళ్ళు టిప్పు మారుతారేమో టిప్పు టిప్పు మారుతారు బొమ్మాయికి ఎన్ని టిప్పులు వేస్తుంది 2-3 టిప్పులు వేయాలి లేకపోతే పడతారు పడతా అదే ఇంత పెట్రోల్ కో డీజిల్ కో వెళ్ళాలన్నా డ్రైవర్ కిరాయిలు బురాయిలు వెళ్ళాలనే తిండి పెట్టి ఎడబెట్టి రాలే మీరు కూడా కనీసం నీళ్ళని ఇచ్చిరా తాత నీకు నీళ్ళు కూడా వేయలేదా అయ్యో ఓడిస్తున్నాడు నిండా నిండాలి కూడా